అక్క వంశీ గారు హనీమూన్కి వెళ్ళొచ్చారన్న మాటే గాని వాళ్ళు తిరిగొచ్చాక కూడా పొడి పొడిగా విడివిడిగానే ఉంటున్నారు. అన్నయ్య వసుంధర గారు బాగా దూర ప్రయాణం చేసొచ్చారు కదా, అందుకే అలా ఉంటున్నారేమో. 2 రోజులు ఆగాక చూడండి, అన్నీ సర్దుకుంటాయి. అసలు మీకు నా మనసు అర్థం చేసుకోవడమే తెలియదు శ్రీవారు. అంత మాట అనకండి శ్రీమతి గారు. బాధ్యత గల పౌరుడిగా లేకపోయినా మీ మాట వింటూ మిమ్మల్ని అనుసరిస్తూ మంచి భర్తగానే ఉన్నాను. మీరే అర్థం చేసుకోవట్లేదు. అసలు మీరు చెప్పాలనుకున్నదేంటో చెప్పండి శ్రీమతి గారు. నిజంగా వాళ్ళు వంశాభివృద్ధి సాధనకై వెళ్ళుంటే ఎంతో అన్యోన్యంగా తిరిగొచ్చేవాళ్ళు కదా. అయినా వాళ్ళ ఇంటికి ఎలా తిరిగొచ్చారో మీరు కూడా చూశారు కదా శ్రీవారు. మీరిలా చెప్తుంటే నాకు నమ్మాలని అనిపిస్తుంది శ్రీమతి గారు. మీ ఉద్దేశం ప్రకారం ఆలోచిస్తుంటే నాన్నమ్మ మీద భయం గౌరవంతోనే వాళ్ళక్కడ సంతోషంగా గడుపుంటారంటారా? అదే జరుగుంటే మీరంటున్నదే నిజమై ఉండొచ్చు శ్రీవారు. అయితే వాళ్లకున్న భయాన్ని పోగొట్టి మళ్ళీ ఇద్దరు ఒకటయ్యేలా మనం ప్రయత్నిద్దామంటారా శ్రీమతి గారు? తప్పకుండా శ్రీవారు. కానీ వాళ్ళిద్దరూ ముందు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఏదైనా ప్లాన్ చేయాలి. పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అయ్యో నా దగ్గర 100 ఉన్నాయి శ్రీమతి గారు. అసలే వాళ్ళు నవదంపతులు. మీ పాత చింతకాయ పచ్చడి లాంటి ఐడియాలు కాకుండా కొత్త ఐడియా లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి శ్రీవారు. వెంటనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనం కలిసి కట్టుగా వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుంది శ్రీమతి గారు. ఏం చేయాలో వచ్చేద్దాం, పదండి. వసుంధర స్నానం చేసి బయటకొచ్చేలోపు తను సర్ప్రైజ్ అయ్యేటట్టు ఏదన్నా గిఫ్ట్ తీసుకొచ్చి తన ముందుంచాలి. ఎస్, జాగ్రత్త నాన్న. నాకేం కాలేదమ్మా. అయినా ఏంటి నాన్న నువ్వు? అసలే నీ కాలు బెడికింది. ఈ టైంలో కూడా నువ్వు జాగింగ్కి వెళ్ళటం అవసరమా? అయ్యో అదేం లేదమ్మా, ఇదంతా వసుంధర కోసమే. ఏంటి నాన్న నువ్వు జాగింగ్కి వెళ్ళటానికి వసుంధరకి సంబంధం ఏముంది? పైగా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్తానంటే వసుంధర అస్సలు ఊరుకోదు. అలాంటిది నువ్వు జాగింగ్కి వెళ్తానంటే వసుంధర ఎందుకు ఒప్పుకుంటుంది? అవునమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బయటికి వెళ్తానంటే వసుంధర అస్సలు ఒప్పుకోదు. అందుకే తను ఫ్రెష్ అవుతున్న టైం చూసి తనకి చెప్పకుండా బయటికి వెళ్తున్నాను. వద్దు నాన్న, నువ్వు అలా చెయ్యొద్దు. చెప్పకుండా బయటకు వెళ్తేనే వసుంధర కంగారు పడుతుంది. కావాలంటే తను బయటకు వచ్చాక ఇద్దరు కలిసే వెళ్ళండి. అయ్యో అమ్మా, నీకు అసలు విషయం తెలియక ఇలా అంటున్నావు. నేను బయటికి వెళ్తుంది ఎందుకో తెలుసా? వసుంధరని సర్ప్రైజ్ చేయడం కోసమే. తనకి ఇష్టమైన గిఫ్ట్ ఏదన్నా తీసుకొద్దామని. వంశీ, అవునమ్మా, వసుంధర నా ధ్యాసలో పడిపోయి సంతోషంగా నవ్వుతూ ఉండడమే మర్చిపోయింది. ఇలాగైనా తనని సర్ప్రైజ్ చేసి కొంచెం అయినా సంతోషంగా ఉంచుతానమ్మా. చాలా మంచి ఆలోచన చేశావు నాన్న. నువ్వు క్షేమంగా ఉండటం కోసం వసుంధర రోజు ఆరాటపడుతూ ఉంటుంది. ఇంతలా తన ప్రేమను అర్థం చేసుకుని నువ్వు ముందుకు వెళ్తుంటే తను ఇంకా సంతోషపడుతుంది. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. మరి తన కోసం ఏం తీసుకురావాలనుకుంటున్నావు నాన్న? అదే తెలియట్లేదమ్మా. అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తానులే. లేదంటే నువ్వే ఏదైనా సలహా చెప్పొచ్చు కదా. మరేం పర్వాలేదు నాన్న.
నువ్వు క్షేమంగా ఉండడం కోసం వసుంధర ఈ 9 రోజులు పూజ చేస్తారని చెప్పింది. పూజలో ఎంతో ముఖ్యమైన పువ్వులు తీసుకొచ్చి వసుంధరని సర్ప్రైజ్ చేయనానా. నువ్వు చెప్పిన ఐడియా కూడా బానే ఉందమ్మా. కానీ అక్కడికి వెళ్ళాక వసుంధరకి ఏది నచ్చుతుందో అదే తీసుకొస్తాను. ఏమంటావమ్మా? తన గురించి, తన అభిరుచుల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. కాదని నేనెలా అంటాను నాన్నా? నీ మనసుకేదనిపిస్తే అది చెయ్యి. థ్యాంక్స్ అమ్మా. సరేనన్నా. ఆ వంశీ, ఏంటమ్మా? వసుంధర మీదున్న అంతులేని ప్రేమతో మమ్మల్ని అందరినీ నెగ్లెక్ట్ చేయవు కదా? ఎంత మాట అన్నావమ్మా. నేను మిమ్మల్ని దూరం చేసుకుంటానా? మీరందరూ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటారు. ఏదో సరదాగా అన్నానులే నాన్నా. నీ గురించి నాకు తెలీదా? వెళ్ళు, వెళ్ళి వసుంధర కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకునిరా. నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళు. అలాగేనమ్మా, త్వరగా వచ్చేస్తాను. మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి నాన్నా. నిన్ను సంతోషంగా చూడటం కన్నా నాకు వేరే సంతోషం ఏముంటుంది వసుంధర? ఈ ప్రపంచంలో నేను నా పద్ధతి తప్ప మరేం నీకు నచ్చదని నాకు తెలుసు వసుంధర. కానీ నేనిచ్చే ఈ గిఫ్ట్ ఇప్పుడు నీకున్న భయాలన్నిటినీ దూరం చేసి తీయని జ్ఞాపకంగా ఉండాలి వసుంధర. చెప్పనా? ఏం చెప్పాలరా? పదే పదే చెప్పడానికి ఇదేమైనా పొడుపు కదా ఏటే? ఇంతగా వంశీగడి కనిపించాడా లేదా? కనిపించాడన్నా. పూలు కొనుక్కుంటున్నాడు. వాడు ఏం చేస్తే మనకెందుకురా? రే, మీరు మాత్రం వాడిని అలాగే సూత్తం ఉండిపోమాకండి. ముందు నుంచి ఆ వంశీగడిని మనం ఎదుర్కోలేం కాబట్టి వెనక నుంచి వాడిని నా దెబ్బ కొట్టేసి ఆ నీడ్చుకొని ఎదురుగా వచ్చేయండి. అలాగే అన్నా. రేయ్, అన్నీకు ఆలస్యం చేయకుండా వాడి మీద దాడి చేయమన్నాడు. పదండ్రా. బాబు, ఈ పూలు తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. నా చేతుల్లో ఏమో గిఫ్ట్ ప్యాక్ ఉంది. మీరు ముగ్గురు ఖాళీగానే ఉన్నారు కదా, కింద పడిపోయిన అతన్ని పైకి లేపొచ్చు కదా. అలాగే సార్, మేము చూసుకుంటాం, వెళ్ళండి. నేను చెప్పేదాకా మీరు అడుగు ముందుకు వేయలేదంటే మీలో కొంచెం కూడా మానవత్వం లేదని నాకు అనిపిస్తుంది. ముందు అతనికి సాయం చేయండి. ఇదేంటి, ఉదయం వచ్చేటప్పుడు ఇంట్లో నేను తోలి పడిపోయాను, ఇప్పుడేమో వసుంధర కోసం తీసుకున్న ఈ గిఫ్ట్ కింద పడిపోయింది. ఏం కాదు కదా. హలో, ఎవరు?
నేనెవరో నువ్వు తెలుసుకునే లోపే నువ్వు చచ్చిపోతావురా వంశీ. రే బ్లడీ ఫోల్, నీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లలతో దాగుడు మూతలు ఆడుకోరా. అంతేగాని పదే పదే నాకు కాల్ చేసి నా టైం వేస్ట్ చేయొద్దు. అయ్యయ్యయ్యయ్యో, నేను నీకు అంత ఇబ్బంది కలిగించను వంశీ. ఎందుకంటే నువ్వు సావడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. నేను చంపడానికి కూడా నాకు పెద్దగా బలగం అవసరం లేదు. నాతో ఫైట్ చేసి గెలవాలని నీకంత కోరికగా ఉంటే నా ముందుకొచ్చి నిలబడు. నన్ను ఫేస్ చేసే దమ్ము నీకు లేదనుకుంటే ఇంకో గంటలో నేనే నీకు కాల్ చేసి ఫ్రీగా మాట్లాడతాను. ఇదిగో, నువ్వు ఖాళీగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు వంశీ. నేను చెయ్యాల్సింది నేను చేస్తా. నువ్వు బతుకుంటే నాకు మళ్ళీ ఫోన్ చెయ్యి. ఉంటాను. వీడు గాని నాకు ఎదురు పడితే వీడు స్పృహ తప్పి పడిపోయేలా కొట్టి వీడిని వసుంధర ముందుకు తీసుకెళ్ళి ఇంకోలా సర్ప్రైజ్ చేయొచ్చు. హలో అన్నా, రాయ్, మీరు రెడీగా ఉన్నారా? మేము రెడీగానే ఉన్నాం అన్నా. ఆడిని మోసం చేసి దెబ్బ కొట్టి ఇక్కడ తీసుకొచ్చేయండి రా. అర్థమైందన్నా. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్ ఎక్కడికి వెళ్ళారు? నా చేతి కాఫీ తాగిందే రోజు మొదలు పెట్టరు. వంశీ సార్, అలేఖ్య, వంశీ సార్ నేమైనా చూసావా? అదేంటక్క అంత వింతగా మాట్లాడుతున్నావు? వంశీ సార్ ఏ రోజైనా అంత ఎర్లీగా లేచారా? లేచినా నిన్ను చూడకుండా నీ చేతి కాఫీ తాగకుండా బెడ్ దిగుతారా ఏంటి? వంశీ సార్ అక్కడ లేరనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో ఈయన. ఏంటమ్మా వసుంధరా, ఎందుకు కంగారు పడుతున్నావు? వంశీ సార్ కనిపించట్లేదంట మేడం. ఎక్కడ ఆయన కోసం పెట్టిన కాఫీ వేస్ట్ అవుతుందేమోనని అక్క ఫీల్ అవుతుంది. అలేఖ్య, అదేంటి వసుంధరా, నీ పర్మిషన్ లేకుండా వంశీ అడుగు కూడా బయట పెట్టాడు కదా, మరి నీకు తెలియకుండా బయటికెలా వెళ్ళాడు? ఏంటో మేడం, అదే నాకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. ఎంతైనా పాత వంశీ మొండిగట్టం కదా, ఆ అలవాటే ఇంకా ఆయనలో నుంచి పోవడం లేదు. పోనీలేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ వాడు ఇంటికొచ్చాక వాడి మీద కోపం తెచ్చుకోకమ్మా, వెంటనే క్షమించేసేయ్. అవునక్క, వంశీ సార్ని నువ్వు దండించకు, ఎందుకంటే ఆయన భరించలేరు. అయినా వంశీ సార్ బయటికి వెళ్ళారని మీకెలా తెలుసు? మేడం, మీరు కూడా నా దగ్గర ఏదో దాచేస్తున్నారు. చెప్పండి మేడం, వంశీ సార్ ఎక్కడికి వెళ్ళారు? అది అలేఖ్య, నీకు తెలిసే ఉంటుంది, చెప్పు. వంశీ సార్ ఎక్కడికి వెళ్ళారు? అక్క, నిజంగా నాకు తెలీదు. అత్తయ్య గారికి తెలుసుంటుంది. చెప్పండి మేడం, వంశీ సార్ ఎక్కడికి వెళ్ళారు? నేను అలా చెప్పకూడదు వసుంధరా, కానీ కొడుకు మీద ప్రేమ కన్నా నువ్వంటేనే అభిమానం ఎక్కువ. అందుకే చెప్పేస్తున్నాను. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురావడం కోసం వంశీ బయటికి వెళ్ళాడు. నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇంత ఉదయాన్నే వెళ్ళారా? వంశీ సార్ నీకోసం ఎన్ని సాహసాలు చేయలేదక్కా, ఇది కూడా అంతే. అవునమ్మా వసుంధరా,
నువ్వు ప్రతి క్షణం వంశీ గురించి ఆలోచిస్తూ తన ధ్యాసలోనే ఉంటావు కదా. నిన్ను సంతోషంగా ఉంచడానికి నీ కోసం వంశీ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురావడం కోసం వెళ్ళాడు. వసుంధరది అంతా నటనేనని వంశీకి తెలియదు కదా సుచిత్ర. అందుకే వెళ్ళుంటాడు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? వంశీ ఇష్ట ప్రకారమే వసుంధరని సంతోషంగా ఉంచడం కోసం ఇదంతా చేస్తున్నాడు. సుచిత్ర, వసుంధరే వంశీకి గిఫ్ట్ తీసుకురమ్మని ఐడియా ఇచ్చుంటుంది. ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మన ముందు నటిస్తోంది. లేదు మేడం, నిజంగా వంశీ సార్ బయటికి ఎందుకు వెళ్లారో మేడం చెప్పే వరకు నాకు కూడా తెలియదు. సరే వసుంధర, వంశీ కోసం నువ్వు ఎక్కువగా హడావిడి చేయకుండా కామన్గా కామ్గా ఉండు. ఎందుకంటే వంశీ నీకు గిఫ్ట్ తీసుకురాడు. షాప్లో తనకి వస్తువులు ఎలా కొనాలో కూడా నేను నేర్పించలేదు కనుక. లేదు మేడం, ఆయన నా కోసం గిఫ్ట్ తీసుకురాకపోయినా పర్వాలేదు. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. పెద్దమ్మ గారు, మీకోసం కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి. ఇందాక ఆ ఫోన్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయలేదు. నా ఫోన్ నుంచైనా చేస్తాను. వంశీ సార్కి ఆయనకున్న ప్రాణగండం గురించి చెప్పకుండా తప్పు చేశాను. ఆ రోజు గుడిలో స్వామీజీ చెప్పిన టైంకి ఇంకా 4 రోజులే గడువుంది. వంశీ సార్ ఏమో నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమిటి మూర్తి గారు ఇలా వచ్చారు? అదేనమ్మా, వంశీబాబు కొత్తగా చైర్మన్ బాధ్యత తీసుకున్నారు కదా. కొత్తగా మనం తీసుకున్న టెండర్ల తాలూకు ఫైల్స్ అమ్మా. వీటిలో వంశీబాబు సంతకాలు పెట్టాలమ్మా. ఇలా ఇవ్వండి. మూర్తి గారు, మీరు సమయానికి వచ్చారు గాని వంశీ ఇంట్లో లేడు. అదేంటమ్మా, నిన్న రాత్రి నేను మాట్లాడితే మీరు వచ్చేంత వరకు ఇంట్లో ఉంటానని నాతో చెప్పారు. నిజమే మూర్తి గారు, కానీ వంశీ సార్ అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫైల్స్ లో సంతకం చేయడం అన్నిటికంటే ముఖ్యమైన పనమ్మా. ఇప్పుడు వంశీబాబు సంతకం చేయకపోతే అక్కడ మన కంపెనీ పరువు పోతుందమ్మా. అలేఖ్య, వంశీకి ఫోన్ చెయ్యి. ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే. మీ మొబైల్ నుంచి కాల్ చేసినా వంశీ సార్ మొబైల్కి రీచ్ అవ్వట్లేదు మేడం. అయ్యో, మీరే చూశారు కదమ్మా వంశీబాబు సంతకం ఎంత ఇంపార్టెంటో. ఇంకో గంటలో ఆయన సంతకం పెట్టకపోతే మన టెండర్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయమ్మా. మీరంటుంది నాకు అర్థమైంది మూర్తి గారు. ఈ ఫైల్స్ ఇక్కడే పెట్టి వెళ్ళండి. నేను వంశీతో సంతకం చేయించి పంపిస్తాను. అలాగేనమ్మా, వస్తానమ్మా. అసలు వంశీ ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో తెలియడం లేదే. వంశీ వసుంధర కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం బయటికి వెళ్ళడం వరకు ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళినట్టు? వెంటనే ఈ విషయం తెలుసుకోవాలి, లేదంటే నాకు కడుపు నొప్పి వచ్చేలా ఉంది. వెంటనే ఏదో ఒకటి చేయాలి.
అన్నయ్య ఇంత అర్ధాంతరంగా కారాపి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చుంటుంది? ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? సంథింగ్ రాంగ్. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. అన్నయ్య ఇక్కడే ఇక్కడ ఉండుంటాడు. తీసుకోండి. ఏమండి, ఇందాక ఆ కారులో ఉన్న మనిషిని మీరేమైనా చూసారా? చూశాను బాబు. చెప్పండి, ఆయన కార్ దిగి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళడం కాదు బాబు, ఎవరో నలుగురు వచ్చి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారు.